మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగస్థలం ఇటీవల రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ అయి ఇప్పటికే 2 వారాలు కావస్తున్నా రంగస్థలం కలెక్షన్స్ పరంగా తన స్పీడ్ ను మాత్రం ఏమాత్రం తగ్గించలేదు. తొలి రోజే అదిరిపోయే టాక్ తో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టడంలో సక్సెస్ అయిన రంగస్థలం ఆ తర్వాత తన విశ్వరూపం చూపిస్తోంది. కాగా ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సుకుమార్ కు ఫుల్ మార్కులు వేశారు ప్రేక్షకులు. ఈ సినిమా కోసం సుకుమార్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే విషయంపై ఇండస్ట్రీలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా కోసం సుకుమార్ రెమ్యూనరేషన్ ఏమీ తీసుకోలేదట. రెమ్యూనరేషన్ బదులుగా రంగస్థలం ఓవర్సీస్ రైట్స్ తనకు ఇవ్వమని అడిగాడట సుక్కు. అసలే రామ్ చరణ్ కు ఓవర్సీస్ లో పెద్దగా మార్కెట్ లేదు. దీంతో షూటింగ్ సమయంలోనే రంగస్థలం చిత్రానికి 9 కోట్ల మేర ఆఫర్ వచ్చింది. ఇలాంటి ఆఫర్ రావడంతో ఇంకో మాట మాట్లాడకుండా ఓవర్సీస్ రైట్స్ సుకుమార్ చేతిలో పెట్టేశారు మైత్రి మూవీ మేకర్స్. ఓవర్సీస్ లో రంగస్థలం మహా అయితే $2 మిలియన్ వసూలు చేస్తుందని అనుకున్నారు చిత్ర నిర్మాతలు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ ఈ చిత్రం ఫుల్ రన్ లో ఏకంగా $3.5 మిలియన్ సాధించడానికి రెడీ అవుతోంది. కేవలం అమెరికాలోనే 12 కోట్ల షేర్ సాధించిన రంగస్థలం రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 2 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇలా మొత్తంగా చూస్తే సుకుమార్ రంగస్థలం ఓవర్సీస్ రైట్స్ తో 14 నుండి 15 కోట్లు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.